శేఖర్ కమ్ల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి కుబేర అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఇందులో నాగార్జున కీలక పాత్రను చేస్తున్నారు. కుబేర చిత్రంలో రష్మిక మందన మహిళ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున ధనుష్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇటీవలి మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గ్లిమ్స్ ని విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు ఈ గ్లిమ్స్ అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో ప్రసారానికి అందుబాటులోకి ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న కుబేర సినిమాని 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుష్కర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా పాటలు దేవి రెడీ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ వచ్చాక సినిమా మీద అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. లవ్ స్టోరీ అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ల చాలా గ్యాప్ అనంతరం కుబేర చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కుబేర సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే నాగార్జున సైతం కీలక రోల్ చేస్తున్నారు. ఇక కుబేర టీజర్ పరిశీలిస్తే ధనుష్ లుక్ దారిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే ఉంది. చిదికిన మురికి బట్టలతో దాదాపు బిచ్చగాడిలా ఉన్నాడు. అదే సమయంలో నాగార్జునను వేల కోట్లకు అధిపతిగా పరిచయం చేశారు. గది నిండా గుట్టలు గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల మధ్య నిలుచున్న నాగార్జునతో కూడిన షాట్ గూస్ బంప్స్ రేపిని. కాబట్టి కుబేర చిత్రంలో ధనుష్ ఒక బికారి, నాగార్జున అతిపెద్ద కోటీశ్వరుడు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది కథలో అసలు ట్విస్ట్. టీజర్ చివర్లో తెల్లబట్టలు ధరించిన ధనుష్ దేవుడికి దండం పెడుతున్నట్టు చూపించారు. ఇక హీరోయిన్ నటిస్తున్న రష్మిక మందన లుక్ సైతం చాలా ఆర్డినరీగా ఉంది. ఆమె కూడా పేదమ్మాయిగా కనిపించింది. అంతకు మించి టీజర్ లో పెద్దగా డీటెయిల్స్ లేవు. మొత్తంగా టీజర్ క్యూరియాసిటీని పెంచింది, సినిమాపై ఆసక్తిని రేపింది. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.